వెల్కమ్ టు K Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అభయదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్. వైసీపీకి మరొక బిగ్ షాక్. ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో 600 కుటుంబాలు టీడీపీలో చేరిక. నకిలీ కల్తీ విత్తనాలు సరఫరా చేసే ముఠా అరెస్ట్. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తాం. సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ ప్రెస్ క్లబ్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూ కబ్జాలు అడుగడుగునా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు రంజిత్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తూ అమాయకులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంను మళ్లీ భూ కబ్జాలతో కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే నియోజకవర్గంలో భూ కబ్జాలకు చరమగీతం పాడే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా భూ పంచాయతీలు చేయరాదు అని గోడపత్రాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎంతో మంది ప్రజలకు అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడు రంజిత్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని అడగడం హాస్యాస్పదం అంటూ తోట పవన్ మండిపడ్డారు. దురుద్దేశంతో నాయని రాజేందర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే ఎలాంటి భూ వివాదంలో జోక్యం చేసుకోలేదని, ఎవరైనా వచ్చినా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామని సూచించారు. జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముందుకు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేని వినయ్ భాస్కర్ అనుచరులు విష ప్రభావం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తోట పవన్ ఆరోపించారు. అలాగే మిగతా ఎంతో మంది ఉద్యోగస్తులపైన దాడులు చేయించాడు. అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా ఆయనకు హస్తం ఉందని చెప్పి కూడా కొన్ని వార్తలు తెలిసినాయి. మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు, ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడిని ముందు పెట్టి మళ్ళీ భూ కబ్జాలకు తెరలేపడానికి చూస్తా ఉన్నాడు. ఇది అమానుషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వినయ్ భాస్కర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వినయ్ భాస్కర్ గారు, మీరు గతంలో ఇలాంటి రౌడీలను గుండాలను పెంచి పోషిస్తేనే మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇలాంటి రౌడీలను గుండాలను మళ్ళీ ప్రజల్లోకి తోలితే ఈసారి మిమ్మల్ని మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సబబుగా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మంచితనాన్ని మీరు చాదగనితనంగా తీసుకుంటే బాగుండదు. ఆయన అమాయకత్వాన్ని, ఆయనకున్నటువంటి ఓపికను మీరు పరీక్షించాలని చూస్తే బాగుండదు. ఆయనకున్నటువంటి సహనాన్ని మీరు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం కార్యకర్తలుగా మేము ఎవరం కూడా ఊరుకునే ఉద్దేశం లేదు. దయచేసి నేను వినయ్ భాస్కర్ కి కానీ లేదా ఆయన ఇంకా ఉన్నటువంటి చెంచాలకు గూండాలకు చెప్పేది ఏంటంటే, ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరు ఏమంటే ప్రశ్నలు చేయండి. మీరు ఇలాంటి వాటి మీద మీరన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. కానీ మళ్ళీ ఎంతసేపు భూములు మీ జీవితం అంతా భూములు, ప్రజల భూములు దోచుకొని తినడం తప్ప మీకు ఇంకా వేరే ఇంకా అంశం లేదా, వేరే పాయింట్ లేదా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు, గూండాలు, రౌడీలు ఏవైతే ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయ పరిస్థితిని కూడా మళ్లీ గూండాయిజంతో, మళ్లీ భూ కబ్జాలతో ఈ వాతావరణం అంతటి కూడా కలుషితం చేసి చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్లీ తెర మీదకి, రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్దేశం చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది ప్రజలకు
అర్థమయ్యేలా చేరేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు మా మీద దాడి చేసినంతా కూడా మీ అందరికీ తెలుసు. మమ్మల్ని చంపడానికి చూసేళ్ళు మరి అటువంటి గుండాలు దుండగులు ఈ రోజు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి భూ కబ్జాల పేరు మీద మా నాయకుల మీద మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనని కూడా వాళ్ళు రాక్షస పాలన అనడం కూడా ఇది ఎటువంటి సబబు కాదు. మీరు ఖచ్చితంగా ఏమంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్య మీద కొట్లాడండి, కానీ మీరు అనవసరంగా ఇటువంటి లేని పని చేయకు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పైన పోలీసులను ఉపయోగించి మీరు దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని లాకప్లలో కేసులు కొట్టించింది. అటువంటి చరిత్ర మీకున్నది, కానీ మాకు ఎటువంటి చరిత్ర లేదు. మేము పోలీసులను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ అందరూ కూడా నడుస్తూ ఉన్నారని చెప్పి కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంకొండ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చిన కేటీఆర్ అవయదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయదానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం, మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి. మన నియోజకవర్గాల్లో కూడా అవయదానం అంశంలో చైతన్యం తీసుకురావాలి, ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ మేరకు ఆలోచనలో ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసనసభ ప్రాంగణంలోని సంతకాల సేకరణ చేపడతామని స్పీకర్కు సూచన. అందరికంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో ప్రకటించిన కేటీఆర్ అవయదానం అనేది గొప్ప మానవీయ చర్య, ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు. మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గాన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. 10th పేపర్ లీక్ విషయం పక్కదారి పాటించడానికి కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టి ఈ చిల్లర ప్రయత్నం చేశారు. 10వ తరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం ఇది. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ప్రభుత్వం. నకరేకల్లో కేటీఆర్ పై పెట్టిన కేసు చిల్లర కేసు. సీఎం రేవంత్ డైరెక్షన్ లోనే కేసు పెట్టారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించమని కోరితే కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు కేసులు కొత్త కాదు, పోరాడటం కొత్త కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆర్డర్ రాగానే సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలి. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిది. మేము న్యాయపరంగా కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము అధికారంలోకి వచ్చాక అన్ని తెలుస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. దిలీప్ పైన గాని కేటీఆర్ గారి పైన గాని ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా, జడ్జిలతో సహా. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. దిలీప్ గాని కేటీఆర్ గారు గాని ఇద్దరు కూడా అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాతనే, ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే, పోలీస్ శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి, దోషులపైన చర్యలు తీసుకోండి, పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూతు ఒక్కటి కూడా లేదు, అసభ్య పదజాలం అసలు లేదు, ఎవరినో కించపరిచేది దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, పరీక్షలు నిర్వహణ నేర్చుకోండి, పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకోకండి, ఇది మీ మద్దతుతోనే, మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అందరితోనే జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సుకున్నారు. కానీ వాళ్ళ ఆగమేఘాల మీద
దాదాపు పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు. వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం 15 రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్. కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్. పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో కేటీఆర్ గారికి తెలుసట, ఆల్రెడీ వారి సామాజిక వర్గం ఏందో కూడా తెలుసట. ఇది ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఏంది? ప్రభుత్వం తన అసమర్థతను, తన చేతకంతనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఎవరినో భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక మూర్ఖ ప్రయత్నం. ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తుగడలో భాగంగా చేసే కేసు తప్ప ఇది ఇంకోటి కాదు. నల్గొండ జిల్లా ఎస్పీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో, ఎట్లా చేసి వచ్చినా ప్రభుత్వమే పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కాంప్లైంట్ తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు. అదే లీకేజ్ కేసులో, పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి, నిందితులను బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకు. దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు. కానీ మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్న హడావుడి చేశారు. తెల్లవారే దాని నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఈ చిల్లర ప్రయత్నం చేసిండ్రు. ఈ కేసులు, ఈ ఎఫ్ఐఆర్లు ఇవి మమ్మల్ని భయపెట్టలేవు. కేటీఆర్ని, దిలీప్ని ఎంత తొందరగా జైలు పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో, ఈ చిల్లర వేషాలు మానుకో. ఇటువంటివి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి. ఇవి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈ కేసులు ఇవన్నీ తెలియని కాదు. ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతోని నువ్వేదో. భద్రాచలం భవనం కూలిన సంఘటనలో ఒక కార్మికుడు మృతి. 11:30 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని మృత్యుతో పోరాడిన కామేష్ రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందిన కామేష్ భవన శిథిలాల కింద నుంచి రక్షించి హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన కామేష్ శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్లు సమాచారం. మొదట 6 మృతి చెందినట్లు వార్తలు వచ్చినా 2 మాత్రమే చిక్కుకున్నారని, అందులో ఒకరు మృతి చెందారని నిర్ధారించిన అధికారులు. బస్ ఎక్కువ నుదిరేనా అన్న, కాలు సపోర్ట్ ఉండట్లే అన్న. ఒక నిమిషం ఆపన్న, ఆయన కాలు సపోర్ట్ ఉండట్లేదు అన్న. ఏంటబ్బా ఒక నిమిషం కనిపిస్తుంది నాకు క్లియర్ గా. కనిపిస్తుందా? వీడియో వీడియో ఆన్లైన్ కాలేదు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పుణ్యం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం. వీడియోస్ అన్ని ఉన్నాయి, ఇవో ఏం లేదు. మొత్తం పడుతుంది, అది కూడా పడుతుంది. ఇది భద్రాచలం రామాలయం దగ్గర 6 అంతస్తులు నీలమట్టం అయిపోయింది. ఇక్కడ అమ్మవారు గుడి కట్టించారు. మరీ దారుణంగా వద్దని చెప్పారు, అయినా కానీ బిల్డింగ్ కట్టాడు. అన్ని స్టేర్లు ఆగదని చెప్పాను కానీ కట్టారు, కానీ మొత్తం నీలమట్టం అయిపోయింది. ఇక్కడ పక్కన సత్యసాయిబాబా టెంపుల్. పత్తి విత్తనాల విలువ 9,12,500 రూపాయలు.
స్వాధీనం చేసుకున్న బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ మందమరి పోలీస్ స్టేషన్ సర్క్యులర్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మందమరికి చెందిన తిరుపతి సహాయంతో అన్నారం చెందిన బొలిశెట్టి జనార్దన్ కూడా 7 సంచులు ఒక సంచిలో 45 కిలోలు 315 కిలోల పత్తి విత్తనాలు అమ్మారని తెలిపారు. ఇటు సమాచారం మేరకు మందమరికి చెందిన తిరుపతిని మరియు పున్నారంకు చెందిన జనార్దన్ను పట్టుకుని విచారించగా జనార్దన్ కొనుగోలు చేసి పత్తి విత్తనాలను తిరుపతి సాయంతో దేవ్పూర్లోని చింతగూడ గ్రామంలో సల్పల వాగు పక్కన దాచి అవసరమున్న వారికి అమ్ముతారని తెలిపారు. రజాక్ మీద ఈ కేసు కాకుండా గతంలో ఒక 2 కేసులు నమోదయ్యాయి. నేను పాత కేసులు ఉన్నాయి. అట్లాగే జనార్దన్ మీద జనార్దన్ 2 ఇది 3 బయట ఏంటంటే ఆడ కేవలం తీసుకుంటా కేసు పెడతాను. స్టేషన్ బెల్ ఇచ్చేసరికి మళ్ళీ రోడ్డు మీద కనబడుతూ ఉన్నారు. ఆడ ఏమవుతుంది దందా చేస్తే ఏం కాదు అనేది ఒకటి. సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలోని పూసల గ్రామానికి చెందిన పద్మశాలి పేదింటి అమ్మాయి రమ పెళ్లి ఖర్చుల నిమిత్తం సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అడక్ కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు లయన్స్ క్లబ్ రీజనల్ కోఆర్డినేటర్ వలస నీలయ్య మాట్లాడుతూ పేదింటి అమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం 32,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా రమ సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక పద్మశాలి పేదింటి అమ్మాయికి గతంలో అంటే నేను పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2012 లోపల వెంగళ రాజేశం సన్ ఆఫ్ లస్మయ్య గారు 2012-13 ప్రాంతంలో చనిపోయాడు. అప్పుడు వారి బిడ్డ ఏదైతే రమ ఉన్నదో ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క పెళ్లి ఖర్చుల నిమిత్తము ఆ రోజున ఒక 13,000 రూపాయలు అమ్మాయి పేరట మరియు నా పేరట జాయింట్ అకౌంట్గా పెళ్లి ఖర్చుల కొరకని చెప్పి సుల్తానాబాద్ SBHలో ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి ఈ మధ్య లోపలనే పెళ్లి నిశ్చయమైన సందర్భంగా ఆ యొక్క అమౌంట్ను రిలీజ్ చేసి ఈరోజు 32,000 రూపాయలు ఆ అమ్మాయికి పూసాల వెంగళ ఏదైతే చనిపోయినటువంటి రాయేశం వారి కూతురుకు ఈరోజు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. వలస నీలయ్య మా కుల పెద్ద మనిషి, తను నా పేరు మీద పెళ్ళికి ఖర్చుకు 32,000 డబ్బులు అందజేయడం జరిగింది. వారికి అందరికి కుల బంధువులందరికీ నా తరఫున లయన్స్ క్లబ్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రంలోని ఆంజనేయ స్వామిని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం రోజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ముందుగా ఆలయ అర్చకులు సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీసీ కమిషన్ సభ్యులు, జగిత్యాల ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్, స్థానిక మాల్యాల తహసీల్దార్ మునిందర్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వారంలో డిఎస్సి నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80% టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలి. జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు చేరుకున్న భువనేశ్వరి. నారా భువనేశ్వరికి సాదర స్వాగతం పలికిన అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధులు. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను సందర్శించిన భువనేశ్వరి అగస్త్య ఫౌండేషన్ లోని ఎగ్జిబిషన్ ను పరిశీలించిన భువనేశ్వరి ఎగ్జిబిషన్ లోని పలు పరికరాలను పరిశీలించి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి. So person will be climbing here and we will automatically know when the switch is on. So we can make it in a robot here. So the smaller, the suitcase we can. Sir, 3 members మాత్రమే. అడ చెప్పు గిరి 3 members అనే చాలు ఊరికేంది. ఎట్ట బాగుంది విజువల్ Please come and have. Hey, don't crowd inside here. Please don't allow it. We can see inside that how that. They wanted to make a robust model because the university professor said. He said, this is one of the unique models used for patients. It's not available anywhere. So they are working for it. So this is the kind of the items they come up with the innovation. This is the highest level, but the lowest of the lowest is also available. So they want to total. So actually అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు. కోకోనట్ పీస్ ఎక్కేటప్పుడు పడిపోయారు. సో అలాంటి ప్రాబ్లం మా నాన్నకి రాకూడదు, ఇంకెవరికి రాకూడదు అనేసి చేశారు. జస్ట్ ఆపరేట్ చేసి చూపించాను. టవర్స్కి చార్జ్ చేసి పైకి వెళ్ళడం ద్వారా టవర్స్కి చార్జ్ చేసి మేడం ఇది ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ కనెక్ట్ చేసి సో గేట్ సిస్టమ్స్ అనేది యూజ్ చేశారు మేడం. సో ఇది మనం కరెంట్ పోల్స్ కి కానీ లేదా స్ట్రీట్ లైట్ ఏరియాస్ కి కానీ వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో ఇది ఇన్ఫిట్ చేసుకోవచ్చు సార్. ఇది సూట్ కేసు కూడా మనం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. బ్యాటరీస్ ఇవి మనకి పవర్ బ్యాటరీ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు మనకి. చాలా మంది పిల్లలు ఏం చెప్తున్నారంటే ప్యారెంట్స్ వచ్చేసి మనం మట్టిని అనేది మనం అచ్చు కూడా ఇంతకుముందు రివర్స్ చేసేవాళ్ళం. అది వాట్సాప్కి చేయడం వల్ల ప్రాజెక్ట్ ఫ్రమ్ కేజీబీవీ హై స్కూల్స్ లో వచ్చింది. మనం పిల్లలు అక్కడ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే బెంచ్ కంపేర్డ్ అనేసి ఒక వాళ్ళకి హాస్టల్లోనే రూమ్స్ ఇస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు అయితే రూమ్ ఫెసిలిటీస్ లేకపోతే అక్కడే పడుకునే వాళ్ళు అనమాట. సో అందుకనేసి ఏం చేశారంటే పిల్లలు బరువు మోయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి వచ్చి స్టడీలో యూజ్ చేసుకోవచ్చు అనేది. Basically, what they have to find a solution. And we teach them how to the steps to do. Telangana satellite network to all the cities.
Now we've been speaking to the government in Vijayawada, SPD and others, to offer the same program through satellite or TV or any kind of TV to all the schools in Andhra Pradesh. So here we are doing it in a limited scale, but that we should. This is the basis of our. మన దేశంలో చాలా మంది అమ్మాయిలకు భద్రత లేకుండా పోతుంది. రేప్స్ కిడ్నాప్స్ అన్ని జరుగుతుంది. జంప్ అవుతున్నారు మనం స్కోర్ అనేది వస్తుంది. సో ఇలాంటిది పిల్లలకి స్క్రాచ్ లో మనం ప్రోగ్రామింగ్ అనేది కూడా నేర్పిస్తాం మేడం పిల్లలకి డిజిటల్. వాళ్ళు ఆహారం తినడం కానీ బేసిక్ నీడ్స్ కోసము వాళ్ళు ఇంకా ఎవరిని ఎదురు చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా చేసినామంటే వాళ్ళకి ట్యాప్లా బౌన్స్ అనేది మూవబుల్గా మేము చేసినాము. సో దానితో మేము ఈ స్పెషల్ టైప్ 4 డైరెక్షనల్ గేర్ బాక్స్ని మేక్ చేసి దీని ద్వారా వాళ్ళు షోల్డర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఎటువంటి పనిని వాళ్ళు ఈజీగా చేయడానికి జస్ట్ షోల్డర్ మూమెంట్ లోనే అన్ని చేసుకోవచ్చు అనేసి. బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకొకటి ఇది కూడా చెప్పారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్. దీంతో మనము ఒక వస్తువుని తాకడానికి కోసము కొద్దిగా మేము మెంటర్షిప్ చేసాము. అగసే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మాకు మంచి సపోర్ట్ చేసి మోడల్ అనేది మేక్ చేసాము. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ మరి So they won the 25,000 cash award also, appreciation letter, national level, all the English medium high-five children participated. But they, because they are not. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.